బాక్సాఫీస్ దగ్గర ఒక మోస్తరు అయిపోతూ విడుదలైన చిత్రమే గేమ్ చేంజర్. దీనికి కారణం శంకర్. ప్రస్తుతం ఫామ్లో లేకపోవడం ఇండియన్ 2 రిజల్ట్ కూడా కావచ్చు. రీసెంట్ టైంలో శంకర్కి సరైన హిట్స్ కూడా పడలేదు. అందువలన గేమ్ చేంజర్ చిత్రాన్ని మొత్తం కూడా భారం రామ్ చరణ్ మీద పడింది. ఓపెనింగ్స్ గట్టిగా రావాలంటే రామ్ చరణ్ క్రేజ్ అయితే మాట్లాడాలి. డే 1 బాక్సాఫీస్ దగ్గర గేమ్ చేంజర్ చిత్రం వసూలు లాభాలు తెచ్చే విధంగా ఉన్నాయా, నష్టాలు వచ్చే విధంగా ఉన్నాయా తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. గేమ్ చేంజర్ చిత్రం ఏపీ తెలంగాణలో సాలిడ్ గా ఆక్యుపెన్సీ రిపోర్ట్ అవుతుందంటే ఇది రామ్ చరణ్ క్రేజ్ కి నిదర్శనమనే చెప్పుకోవాలి. 70% పైగా ఫీలింగ్స్ తో తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుతున్నారు రామ్ చరణ్. సాలిడ్ ఆక్యుపెన్సీ రిపోర్ట్ చేయగలిగారు. ఏపీ తెలంగాణలో 70 కోట్ల వరకు గ్రాస్ అయితే కన్ఫర్మ్ అయింది. తెలుగు రాష్ట్రాలు డే 1 షేర్ 35 కోట్ల పైన ఉంటుందని సమాచారం. అయితే తెలుగు రాష్ట్రాలు అమ్మింది 122 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను డే 1 35 కోట్ల వరకు రికవరీ జరుగుతుంది. కాబట్టి డే 1 బ్రహ్మాండంగా రికవరీ చేసుకుంటుంది. 240 కోట్ల గ్రాస్ తెలుగు రాష్ట్రాలు రాబడితే సరిపోతుంది. డే 1 గ్రాస్ రూపేణ చూసుకున్న 70 కోట్ల వరకు గ్రాస్ రికవరీ జరుగుతుంది. కాబట్టి డే 1 తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపేసింది. రామ్ చరణ్ క్రేజ్ అయితే స్పష్టంగా మాట్లాడేసింది. ఇక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 42 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్లో 10 కోట్ల వరకు వసూలును అక్కడ అందుకుంటూ సినిమా గ్రేట్గానే ఓపెన్ అయింది. తమిళనాడులో 15 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్లో 4 కోట్ల వరకు వసూలు మాత్రం రికవరీ చేసుకుంటూ సినిమా పర్వాలేదనిపించింది. ఓవర్సీస్లో మాత్రం 25 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్లో 10 కోట్ల పైన షేర్ను ప్రీమియర్ డే 1 వసూలుతో అందుకోవడం జరిగింది. 20 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది. డే 1 అక్కడ 20 కోట్ల వరకు గ్రాస్ అంటే సినిమా అక్కడ సగం వరకు రికవరీ చేసుకుంది. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బాక్సాఫీస్ డే 1 కుమ్మిందని చెప్పాలి. ఇండియా మొత్తంగా 100 కోట్ల వరకు గ్రాస్ను, ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల వరకు గ్రాస్ను అయితే అందుకోవడం కన్ఫర్మ్ అయింది. ఇంకా నైట్ షో గ్రోత్ అయితే ఇంకా బాగుంటే మాత్రం ఈ సినిమా మరింత లెక్కలు మించిపోయే అవకాశం కూడా ఉంది. అయితే ప్రెజెంట్ బుకింగ్స్ ఆధారంగా అన్ని చోట్ల సెంటర్స్ ట్రాక్ చేసిన విధంగా ఈ లెక్కలైతే బయట పెడుతున్నాం. అయితే 220 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను సినిమా డే 1 65 కోట్ల పైన షేర్ని అయితే అందుకోవడం కన్ఫర్మ్ అయింది. సినిమా డే 1 బ్రహ్మాండంగా పూర్తి చేసుకుంటుండగా 450 కోట్ల గ్రాస్ వస్తే సరిపోతుంది లాంగ్ రన్లో. సినిమా డే 1 అన్ని చోట్ల బుకింగ్స్ ఆధారంగా చెప్పుకోవాలంటే 130 కోట్ల వరకు గ్రాస్ అయితే కన్ఫర్మ్ అయింది. డే 1 అయితే చాలా బ్రహ్మాండంగా పూర్తి చేసుకుంటుంది. ప్రీమియర్ డే 1 వసూలు అదిరిపోయినా చెప్పాలి. సినిమాకి లాభం వస్తుందా, నష్టం వస్తుందంటే లాభాల మాట పక్కన పెడితే నష్టం మాత్రం వచ్చే ఛాన్సులు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. నష్టాలు రాకపోవచ్చు, ఎందుకంటే సంక్రాంతి సెలవులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమాకి యావరేజ్ స్టాక్ వచ్చినా చూసేస్తారు. కాబట్టి గేమ్ చేంజర్ సినిమా చాలా వరకు సేఫ్ అయిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సినిమా మాత్రం సేఫ్ అయిపోతుంది, నో డౌట్. గేమ్ చేంజర్ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే మాత్రం అన్ని చోట్ల కుమ్మేసి ఉండేది. అవలేలుగా లాంగ్ రన్లో 700 కోట్ల నుండి 800 కోట్ల గ్రాస్ని అయితే చూసి ఉండేది. మరి సినిమాకి మిక్స్డ్ టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. కాబట్టి సినిమా బాక్సాఫీస్ పరిస్థితిని బట్టి ఇప్పుడు ఎంతవరకు లాంగ్ రన్లో వెళ్ళగలుగుతుందో కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ మీ వరకు త్వరగా రావాలంటే మాత్రం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్.